వెల్కమ్ టు సిటీ 9 న్యూస్. ఈరోజు మనం ఏలూరులో జరిగిన పెద్ద జాతర అంటే 150 సంవత్సరాలు చరిత్ర కలిగిన జాతర ఎంతో గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ గ్రాండ్ సక్సెస్ ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించిన వివరాలు మనకు నారాయణ ఉన్నారు. నారాయణ అడిగి తెలుసుకుందాం. చెప్పండి నారాయణ, ఈ 150 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ గంగానమ్మ జాతర ఎలా జరిగిందంటారు? అధికారుల పనితీరు కానీ, లేదంటే ఇక్కడున్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బడేటి చంటి, ఆయన యొక్క ఈ ప్లానింగ్ అది ఏ విధంగా ఆయనకి సహకరించింది, అమ్మవారి దీవెనలు ఎంతమంది జనాలు ఇక్కడ వచ్చి అమ్మవారి దీవెనలు పొందారు, అదేవిధంగా ఆయన యొక్క ప్లానింగ్ ఏ విధంగా ఉందంటారు? ప్రదీప్, నిజంగా చెప్పుకోవాలనుకుంటే బడేటి చంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు చాలా అదృష్టవంతుడైన. ఎందుకంటే 150 సంవత్సరాల చరిత్ర గల ఆయన ఫస్ట్ సారి ఎమ్మెల్యేగా అయినప్పుడు తూర్పీది, పడమటిది, దక్షిణపీది, తంగిలిమూడి, అలాగే చాలా ప్రాంతాల్లో ఆయన పవర్పేట కూడా ముడుపులు మోసుకొని వెళ్ళి ఆ గంగానమ్మ తల్లికి సంబంధించి ఏదైతే ముడుపులు ఆయన చేతుల మీదుగా వాళ్ళ దంపతుల చేతుల మీద ముడుపులు కట్టారో ఫస్ట్ సారి తూర్పీది, దక్షిణపీది, పవర్పేట, సంగిలిమూడి ఆ ప్రాంతాల్లో జాతర అంతా కూడా ఫుల్గా సక్సెస్ అయింది. రెండోసారి వచ్చేటప్పటికి చాలా పెద్ద జాతర, మామూలు జాతర కాదు. ఫిబ్రవరి 2వ తారీఖున జాతర అంటే అసలు రాష్ట్రాల నుంచి, ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు కొర్రలబండిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు ఆ కొర్రలబండిలో ఎవరైతే పంబలవారు ఉన్నారో ఆ పంబలవారు ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి ఆ అమ్మవారిని 100 రోజుల నుంచి పూజలు చేసిన అమ్మవారిని కొర్రలబండిలో సాగనంపడానికి మనం విజువల్స్లో చూసాం ప్రదీప్. అసలు మామూలు అద్భుతం కాదు ప్రదీప్, ఎంతో బాగా జరిగింది. అయితే జిల్లా ఎస్పీ గారి వాళ్ళ పనితీరు ఎలా ఉంది ప్రదీప్? ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పోలీసుల పనితీరు అద్భుతంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే స్వయంగా ఎస్పీ గారే రోడ్డు మీదకి వచ్చి ఆయనే పర్యవేక్షణలో 1200 మంది, సుమారు 1200 మంది పోలీసు వారిని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అమ్మవారి దీవెనలు పొందేయడానికి ఆయన సహాయం కూడా ఉందని చెప్పుకోవాలి నారాయణ. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ ఈ మండపంలోకి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తిరిగి వెళ్ళి క్షేమంగా వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే పోలీసుల పనితీరు కూడా బాగా చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా ఇక్కడ అధికారులు ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఉన్నారో, ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందో, ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నారో, ఎవరైతే ఈ వాటర్ సప్లై కానీ మిగతా అధికారులు, రెవెన్యూకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంచి ఇదిగా చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ పనిచేస్తేనే ఇంత గ్రాండ్ సక్సెస్ జరిగిందని చెప్పుకోవాలి. గ్రాండ్ సక్సెస్ జరగడానికి ప్రతి అధికారి, ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ పనిచేసిందని చెప్పుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఇక్కడ జనాలు కాకుండా వేరే ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా అమ్మవారిని దర్శించుకొని ఈ సంబరంలో పాల్గొని, ఈ జాతరలో పాల్గొని వెళ్ళడం జరిగిందంటే వాళ్ళ యొక్క పనితీరు అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి నారాయణ. జాతరకు సంబంధించి కమిటీ వారు వారి యొక్క పనితీరు ఏ విధంగా ఉందంటారు? ప్రదీప్, అటు మీరు ఇందా చెప్పారు జిల్లా ఎస్పీ ఏ రకంగా బందోబస్తు ఏర్పాటు చేశారో, కమిటీలో కూడా వాలంటరీ వ్యవస్థని 3 నెలల నుంచి మనం ఏం చేయబోతున్నాం, రూట్ మ్యాప్, చక్కనైన రూట్ మ్యాప్, అసలు మామూలు రూట్ మ్యాప్ కాదు. ఎవరికి కూడా చిన్న హాని జరగకోకుండా అటు స్వచ్ఛంద సంస్థలు, అటు మహిళలు, తర్వాత వాలంటరీ వ్యవస్థ వీళ్ళు కూడా చక్కగా వాళ్ళు అమ్మవారిని సాగనంపాలి, చక్కగా అందరూ చూడాలి. ఈ మేడల నుంచి కూడా చక్కగా అద్భుతంగా వాళ్ళ పనితీరు కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ జాతర కమిటీలో మనం చెప్పుకోదగ్గ అతను చోడే బాలు గారు. అవును, ఆ చోడే బాలు గారు, ఆయన యొక్క పాత్ర చెప్పండి. ఆయన ఏ విధంగా ఈ కమిటీని అందరు నడిపించారు, అసలు ఆయన ఏ విధంగా ఈ కమిటీని ఏర్పాటు చేసి వారి యొక్క పనితీరుని ఏ విధంగా వాళ్ళకి పనులన్నీ సమకూర్చి ఇంత హైలైట్ చేయడానికి ఆయన యొక్క ముఖ్య ఇది చెప్పండి. మంచి క్వశ్చన్ ప్రదీప్. ఎందుకంటే అది 150 సంవత్సరాల చరిత్ర గల, అంటే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతల గారు, వాళ్ళ పెద్దవాళ్ళందరూ చేసిన జాతరని ఇతర చిన్న వయసులో
ఇంత అద్భుతంగా లీడ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎంతమంది కళాకారులు 2500 కూడా ఒక వన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ చేశాడు ఆయన కూడా అసలు మామూలు అప్పుడు చేశాడు. ఇంత అప్పుడంటే తెలియని రోజుల్లో చేశాడు ఆయన. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. 3G నుంచి 4G నుంచి 5G నెట్వర్క్లోకి వెళ్ళాం. మంచి మంచి పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా ఐఫోన్లు వాడే టెక్నాలజీలో కూడా ఆ బాలుకి ఇది ప్రెసిడెంట్ ఇచ్చారో అద్భుతంగా. అంటే ఇక్కడ కళాకారులు కూడా మనం చూసుకుంటే ఇక్కడ బొంబాయి, బెంగళూరు, తర్వాత కర్ణాటక, చెన్నై, హైదరాబాదు, వైజాగ్ ఇటువంటి ప్రాంతాల నుంచి చాలామంది కళాకారులు, అంటే 2500 మంది కళాకారులతో భారీ ఎత్తున లక్షలాది మంది డ్రోన్ విజువల్లో కూడా మనం చూస్తున్నాం. లక్షలాది మంది భక్తులు, ఆడపిల్ల వాళ్ళు, మహిళలు. ఈ జాతరకి ఎంతమంది పాల్గొన్నారు? మినిమం 15 లక్షల మంది పైనే ఉంటారు అంచనాలు కూడా. ఈక్వల్ టు మేడారం జాతర. అటు మేడారము, ఇటు గంగానమ్మ తల్లి జాతర. ఏలూరు అంటే ఏలూరులో ఒక సెంటిమెంట్ ఉంది. గంగానమ్మ తల్లి అంటే ఎన్నుకొండ వెంకమ్మ, ఆది మహాలక్ష్మి తల్లి, పోతిరాజు బాబు, గంగానమ్మ తల్లి. ఇటువంటి జాతర అంటే చాలా అసలు సెంటిమెంట్ అనమాట ఏలూరు వాళ్ళందరికీ కూడా. అలాంటి సెంటిమెంట్ ఉన్న జాతరని గ్రాండ్ సక్సెస్గానే ముగించారని చెప్పుకోవాలి. అవును, ఇది జాతరకు సంబంధించింది అప్డేట్స్. జాతర ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో చూసారు కదా. సక్సెస్గా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అదేవిధంగా అధికారుల పనితీరు కానీ, ఇక్కడ ఉన్న కమిటీ పనితీరు కానీ చాలా అద్భుతమని చెప్పుకోవాలి. చూస్తూనే ఉండండి సిటీ 9. ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల కోసం పోరాడతాం. సిటీ 9 ఛానల్ మీ ఛానల్, మన ఛానల్. థ్యాంక్ యూ.